జయ గురు దత్తాత్రేయ. 2025లో తులారాశి వారికి ప్రథమ దశ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎలా ఉండబోతోంది? ఈ 2025లో తులారాశి వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చి పెద్ద అనుకూలంగా ఉందని చెప్పడానికి లేదు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రావాల్సిన డబ్బు రాకపోవడం, డబ్బు సమస్య ఎక్కువగా ఉండడం, అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవడం కనపడుతుంది. పంచమ శని అనుగ్రహం కొంత ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు రావు. అయితే షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు, వ్యయంలో ఉన్నటువంటి కేతువు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టించడం, లోన్లు తీసుకోవడం లేదా వడ్డీలు తీసుకోవడం, వడ్డీలు కట్టడం, మన డబ్బంతా కూడా వడ్డీలు కట్టడానికి, లేదా రావాల్సిన డబ్బు రాకపోవడం, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య సంభవించి డబ్బు ఖర్చు అవ్వడం, లేదా ఇంట్లో ఎవరికైనా ఏదైనా డబ్బు ఖర్చు పెట్టించి చదివించడమో, ఏదో ఇంకోటో ఓవరాల్గా తులారాశి వారికి చేతిలో డబ్బు నిలబడదు. మార్చి వరకు చదువు ఎలా ఉంటుంది? నాట్ బ్యాడ్, మధ్యమం. ఎక్కువగా మొండితనం, బద్ధకం, ఎదురు మాట్లాడటం, ఈ ఫలితాలు తులారాశి జాతకుల ఫలితాలు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు పిల్లలది ఎవరిదైనా తులారాశి అయితే. అలాగే ఇతర విషయాలు ఇంకేమున్నాయి? చదువు యావరేజు, ఆరోగ్యం పర్వాలేదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుందని కాదు. ఉద్యోగం ఓకే, ఉద్యోగం బాగానే ఉంటుంది. కర్మస్థానాధిపతి శని బాగున్నాడు కాబట్టి ఉద్యోగం చేస్తారు, పెద్దగా మార్పులే ఉండవు. ప్రమోషన్స్ కానీ, జీతం పెరగడం కానీ ఇలాంటి మార్పులేం పెద్దగా లేవు. మార్చి వరకు తులారాశికి యావరేజు. ఒక రకంగా చెప్పాలంటే గురుబలం పూర్తిగా లేకపోవడం, తద్వారా డబ్బు నష్టం, ధన నష్టం. ఈ తులారాశి వారు ఒక చిన్న పరిహారం చెప్తాను. ప్రతిదానికి మనకు మైనస్ అనగానే ఏదో జరిగిపోతుందని కాదు, ప్రాయశ్చిత్త కర్మ ఎంతో గొప్పది. కావున పరిహారం చెప్తాను, అది జాగ్రత్తగా ఆచరిస్తే తులారాశికి సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో బెల్లము దానం చేయండి. ఏ స్వరూపమైన అమ్మవారి దేవాలయం అయితే సరిపోతుంది. అంటే మూల విరాట్, ఇప్పుడు శివాలయంలో పక్కనే అమ్మవారు ఉంటుందండి, లేదంటే అన్ని సమిష్టిగా దేవాలయాలు ఉన్నాయి, అలా కాదు. ప్రత్యేకంగా మూల విరాట్ అమ్మవారి దేవాలయం. ఆ అమ్మవారి దేవాలయంలో ఒక 1/2 కిలో 500 గ్రాముల బెల్లం దానం చేయండి. ఖచ్చితంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో ఒక నెల పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణం చేయండి. ఈ పరిహారం మీరు చేసి చూడండి. మంత్రాధీనంతు దైవతం, ఎటువంటి దోషాన్నైనా పీడనైనా జయించే శక్తి భగవత్ శక్తి, భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అనేక దోషాలు పోతాయి. భగవత్ శక్తి అంత గొప్పది. మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడానికి మనస, వాచ, కర్మణ, భక్తితో ఈ పరిహారాన్ని ఆచరించాలి. జయ గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జయ గురు దత్తాత్రేయ.